హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా గాయస్? ఈరోజు ఫస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. అది సాయంత్రం వచ్చినాక భోజనాలు చేసుకునేది వీడియో. తర్వాత ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది ఫస్ట్ అప్పుడే. తర్వాత ఇప్పుడు ఇదేమంటే పెద్ద ఇడిమి పెట్టినాక ఇంక పొద్దున ఇంక తలంబ్రాలు అవన్నీ ఉంటాయి సంసారం. కాకపోతే ఇప్పుడు పెద్ద ఇది బాగా చూడండి, వీడియో చూసి మీరు కాస్త నేర్చుకోండి. లేక మీకు తెలిసింటే కామెంట్ పెట్టండి, ఇలా ఇట్లా ఉంటుంది మా కాడ అని. ఓకేనా గాయస్? అక్కలు, తమ్ముడు, చెల్లి, పాప ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకురా మళ్ళీ ఈ మాట చెప్తున్నాడని ఏమి అభ్యంతరం పెట్టుకోవద్దండి, అట్లా ఏమి అనుకోవద్దండి. ఓకేనా గాయస్? ఎందుకంటే మనకు కావాల్సింది సబ్స్క్రైబ్. అందుకోసమే నాకే సబ్స్క్రైబ్ అయితే పెద్ద ఏమో కోట్లు లక్షలు వస్తావని కాదు గాయస్. ఏదో మానిటేషన్ అయితే ఏమన్నా చూద్దాం ముందు భవిష్యత్తు బాగా ఏమన్నా అని కోరిక ఉంది గాయస్. అందుకే మీకు అంటున్నా, అట్లా ఏమీ అనుకోవద్దండి గాయస్. వీడియోని చూసి ఒక లైక్ కొట్టండి కన్ఫర్మ్ గాయస్. ఓకేనా? మా ఏరియాలో తాయమ్మ గుడి కాడ మొత్తం ఇంకా పెళ్లి కూతురా వాళ్ళందరూ ఈడే ఉంటారు. ఎందుకంటే ఇంటికి పోనీకి లేదు కదా, పొద్దునే పోవాల్సి ఉంది. అందుకోసమే ఇంక ఈడే పెద్ద పెడతారు. పెద్ద అంటే సేమ్ మన తాంబూలాలు అంటారు కదా, తాంబూలాలు మార్చుకోది అది ఇది. మన మా కాడ అయితే ఇలా అంటారు, మీ కాడ ఇలా అంటారో తెలియదు మనకైతే. ఓకేనా? నాకైతే తెలియదు, మా కాడ అయితే ఇట్లా అంటారు, పెద్దడిమే అంటారు. కొన్ని చోట్ల కొన్ని రకాలు అంటారు, దానికి ఏం లేదు. మామూలు మంది ఈడ మనకి ఏమైతే జరుగుతుందో అది చెప్తాను గాయస్, అంతేనా? మీరు ఏం రా ఈడు ఇట్లా చెప్తున్నాడు అని అట్లా ఏం అనుకోద్దండి గాయస్. ఓకేనా? ఫస్ట్ కమ్మిడి వేస్తారు, బొట్టు పెడతారు, ఈ విత్తిద కుంకుమ పెట్టి నీళ్ళ సింకరిచ్చి అంత ఫస్ట్ కమ్మిడి పరిచి నీళ్ళ సింకరిచ్చి తర్వాత బొట్లు పెడతారు. ఈ విత్తి పెట్టి కుంకుమ పెట్టి ప్రతి ఒక్కరికి అందరికీ ఈ విత్తి పెట్టి బొట్టు పెడతారు. అంత అక్కలు అందరుగా చెల్లెళ్ళు మామూలు చాలామంది వచ్చినారు, కూర్చున్నారు. అంతేనా? ఇక్కడ అక్క పెడతారు బొట్లు పెట్టినాక తర్వాత ఇప్పుడు ఏమంటే ఆ జొన్నలు వేస్తారు. జొన్నలు ఎన్ని అంటే 5 చీరల జొన్నలు ఆ తెల్ల బట్ట తెచ్చింటారు. ఆ బట్ట మీద కమ్మిడి మీద అది బట్ట వేసి ఆ బట్ట మీద ఆ జొన్నలు వేసి అంత కనబడకూడదు బట్ట, అలా వేస్తారు. ఆ జొన్నలు వేసి దాని మీద చూసినారా ఆ ఆకులు పెడుతున్నారు చూడు, మనం వేసుకునే ఆకులే అవి. ఆకులు మొత్తం ఇట్లా ఈ వరుస 9 రావాలి, ఈ వరుస 9, ఇట్లా ఎక్కడ చూసినా 9 రావాలి ఆకులు. అలాగా చేస్తారు ఇక్కడ మా కాడ. అట్లా పెట్టినాక అప్పుడు పెళ్లి కూతురికి వాళ్ళు చీర తెచ్చింటారు. ఆ చీర కట్టుకొని ఆ పాప వచ్చి కూర్చుంటుంది. కూర్చునే వరకు స్వామి అంతా వాళ్ళు డిసిజన్ చేస్తారు, అట్లా కాదురా ఇట్లా పెట్టాలి అది అని. చూసినారు కదా గైస్, ఎంత బాగుంది, చాలా సూపర్ హైలైట్. ఇట్లా మా కాడ జరుగుతుంది ఇది. మీరు మీ కాడ జరుగుతుందో లేదో మనకైతే తెలీదు, ஆனால் ఇట్లా మా కాడ కూడా జరుగుతుంది అది అని కొద్దిగా ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి గాయస్. ఓకేనా? ఎన్ని రకాలు ఇచ్చినారు చూడండి, వస్తువులు చూడండి, కొబ్బరిలు, ఉత్తిత్తులు, ఈ పప్పులు, ఎల్లిపాయగడ్డ, అంతే. వాళ్ళకి ఉడి నింపే సామాన్లు అంటే వాళ్ళకి ఇచ్చేవి. తర్వాత మరి పెళ్లి కూతురు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వీటికి వాళ్ళు సెద్ది తీసుకొని రావాలా. సెద్ది అంటే ఏదైనా పెరుగు సెద్ది కానీ కరిజికల సెద్ది కానీ అలా సెద్ది తీసుకొని రావాలా. వాళ్ళు తెచ్చినారో లేదు ఇప్పుడు నాకైతే చూడలేదు, మనము ఇంకా తెలియదు అది. మరి వాళ్ళకి ఇచ్చింటారు ఏం పక్కలన పెరుగు సర్ది తెస్తారు. కొంతమంది పెరుగుతో పాటు మళ్ళీ ఇది కూడా తెస్తారు, కరిజికాయలు చేసుకొని వస్తారు. కరిజికాయల్లోనే ఎట్లా చేస్తారంటే ఆ పెళ్లి కొడుక్కి ఇస్తారన్నాడు తినేకి. అది ఎట్లా చేస్తారంటే కరిజికాయల్లో మొత్తం టోటల్గా అది పప్పుల పిండి అట్లా ఏమి పదార్థం ఏమి నింపరు. అందులోన ఓన్లీ మన కారం నింపుతారు, ఒక దాంట్లో ఉప్పు నింపుతారు, ఒక దాంట్లో ఇట్లా కొన్ని రకాలు చేసి పెడతారు. కొన్ని మంచివి పెడతారు, కొన్ని మామూలు ఇవన్నీ పెడతారు వస్తువులు చేసి ఉంటారు అది కరిజికాయలు. ఎందుకంటే అది పెళ్ళి కొడుక్కి అట్లా సరదాగా ఉండాలా, ఏమంటాడో అన్నట్లా. అది గమ్మత్ బాగా పెట్టినారు. పెద్దలు ఎవరు పెట్టినారేమో కానీ నాకైతే తెలీదు. అది మేనకోడలు ఆ మామ కోసం చేస్తుందంట అట్లా.
మా అక్కని చేసుకుంటాడు కదా, కొద్దిగా కారం ఉంటుందా ఉప్పు ఉంటుందా ఎట్లా ఏదో సరదాగా గమ్మత్తు కోసం చేస్తున్నారంట. చాలా హైలైట్ ఉంటుంది అది. ఒకసారి ఏమైందంటే ఆ పెళ్లి కొడుకు ఇట్లే వేరే వాళ్ళని చూసిన ఆ పెళ్లి కొడుకు కరిచికాయలు అంటే ఆకలి అయిందంట అన్నం. అప్పుడు ఏం చేస్తారు, సర్ది తెచ్చినారా వాళ్ళు తినాలి ఇది నువ్వు అంటే వాడు ఏం చేసినాడంట పెళ్లి కొడుకు, అది టోటల్ మొత్తం కరిచికాయని సగం దాకా నోట్లో పెట్టేసి కొరికేసినాడు. కొరికేసి గబ్బా గబ్బా నమిలేసినాడు. అది ఫాస్ట్గా కారం అయింది. కారం అయితే అబ్బా అబ్బా అన్నాడంటే ఏమైందిరా అంటే అమ్మ దీంట్లోనో కారం నింపినారమ్మా, దీంట్లో పప్పుల పిండి లేదు ఏం లేదు, ఎట్లా చెద్ద తెచ్చినావు నువ్వు అది అంటే మనం చేసింది కాదురా నీ మేనకోడలు చేసింది చూడు అని వాళ్ళు సరదాగా పెట్టినారంట. అబ్బా దేవుడా అని ఆ పిల్లోడికి చాలా క్షేమం. ఇంకా అన్నం కూడా తినలేదంట. ఏమో మరి అలా అన్నం తినలేదు. తర్వాత ఇంకా నోరు చల్లగా అయినాక పెరుగు తెచ్చుకొని పెరుగుతో తిని ఆ పెరుగు సెద్ది కూడా తెచ్చింటారు దాంతోపాటు. అందుకోసమే వాళ్ళు ఇంకా అప్పుడు పెరుగు సెద్ది తింటే చల్లగా అయింది. ఓకేనా గైస్, కొద్దిగా ఒక లైక్ ఒక కామెంట్ ప్లీజ్, సబ్స్క్రైబ్ గైస్. ఆకలి మొత్తం వరుస పెట్టినారు ఆ డబ్బులో. ఇది దేవుని గుడిది, దాసరా ఇది, పెళ్లి కొడుకు చూసేది, ఓలి, ఇట్లా అన్ని రకాలుగా కనీసం అంటే ఆడ 2000 3000 దాకా పోతాయి ఆడ పెట్టేకే. అది మరి 200 ఒకటి, 500 ఒకటి, 1000 అట్లా అవన్నీ ఆడ. ఎందుకు వాళ్ళంతా అట్లా మాట్లాడుతున్నారు అంటే ఫాస్ట్గా తొందరగా ఏమి లేదు అన్నీ పెట్టినారు. ఇప్పుడు ఒకటి మర్చిపోయినారు. ఏమని ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళు చెప్పింటారు ఈ రోజు వద్దులే ఆ రోజు పెట్టుదరంట అని. అది దేవుని గుడికి 1000 రూపాయలని. ఆ 1000 రూపాయల కోసము మొత్తం మర్చిపోయినారు. ఆ పెళ్లి కూతుర తండ్రి అది మతికి చేసినాడు. ఆ రోజు పెట్టలేదు మీరు ఏది కానీ ఈ రోజన్నా అది 1000 రూపాయలు పెట్టాలా అంటే ఏమిటిగా అంటే దేవుని గుడికి మా దేవుని గుడికి పెట్టాల్సి ఉంది అని చెప్పినాడు. చెప్తే వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు లేదు అన్నీ ఆ రోజే సరిపోయినవి పెట్టినాము అట్లా అని వాళ్ళు చెప్పినారు. చెప్తే ఆయన కోపం పడినాడు. ఎందుకు పెట్టలేదని చెప్తున్నాము కదా అట్లా కొద్దిగా సీరియస్ మూమెంట్ చేసినారు వాళ్ళు. ఇక్కడ మా వాళ్ళు అంతా వాళ్ళు ఉండి పక్కన పెద్దలు అందరూ ఉండి అలా కాదు ఇది కూర్చొని కాసి నిదానంగానే మాట్లాడండి, అదేం పెద్ద సమస్య కాదు కదా, 1000 రూపాయలు అంటే పెద్ద సమస్య ఏం కాదు. నిదానంగా చెప్పాలా ఆ రోజు పెట్టలేదమ్మా ఈ రోజు పెట్టాల్సి ఉంది ఎందుకంటే మా దేవుని గుడి కానీ చెప్తే అది కొద్దిగా చెప్పే మాట నిదానంగా సులువు ఉంటే చాలామంది నమ్ముతారు. మంచిదేలే చెప్తున్నాడు, పెద్ద మనిషికి ధ్యాస ఉంది, మతికి ఉందిలే అని అనుకుంటారు. వాళ్ళు ఫాస్ట్గా తొందరగా కొద్దిగా ఎక్కువ ఫోర్స్ చేసి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే నీవింతరా నానింతరా అని అట్లా అవుతావు అనమాట. పెళ్ళిళ్ళనే ఎక్కడైనా కానీ ఇలాగే జరుగుతుంది. చిన్నది అదేం పెద్ద వస్తువు కూడా కాదు. ఇక్కడ వాళ్ళు పెట్టేకి రెడీ ఉన్నారు. ఆ డబ్బులేదు ఎంతైనా ఏమైనా వాళ్ళు అతని దాసరాయి ఉంటాడు. దాసరాయి ఏమి చెప్తే అది చేసేకి పెట్టేకి ఇక్కడ వాళ్ళు రెడీ ఉంటారు. ఎవరు ఈ అబ్బాయిలు పెట్టేవాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు తయారుగా ఉంటారు. కాకపోతే దాన్ని చెప్పే మాట ఏముంటుందంటే నిదానంగా సూక్ష్మంతో నిదానంగా చెప్తేనే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సరేలే అబ్బా మీ ఊర్లో నడితే ఇట్లా ఉందా, సరేలే ఓకేనా అని వాళ్ళు కూడా ఓకే అంటారు. అదేమైందంటే చిన్న మాట పెద్దగా అవుతుంది. ఇట్లా మరి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం మేము అందరూ ఉండి కలిసి అనా అలా కాదు కాస్త నువ్వు బయటికి పోని ఒక ఆయన్ని పెద్ద ఆయన్ని కాస్త ఆయన్ని అట్లా గుడి బయటికి వచ్చేపు నిలబెడితే కోపం ఆయనకి తగ్గింది, ఇక్కడ వాళ్ళకి అందరికి తగ్గింది. అప్పుడు వచ్చి పెళ్లి కూతురు చీర కట్టుకొని వచ్చి ఆకలి మీద కూర్చోవాలి. మనం అంతా ఆకలి పెట్టింటే జొన్నలు వేసేవన్నీ ఆ ఆకలి మీద పెళ్లి కూతురు కూర్చుంటుంది. పెళ్లి కూతురు పక్కన తోడు పెళ్లి కూతురు కూర్చుంటుంది. అప్పుడు తర్వాత ఇది ఇంకా ఇక్కడ పాప ఆమె ఏం చేస్తుందంటే అంత ఉడివి నింపుతుంది అనమాట. ఉడి బియ్యమని ఉడి నింపుతారు ఇప్పుడు ఇద్దరుగా, ఆ పాపకి ఈ పాపకి ఇద్దరికి నింపుతారు. చాలా బాగుంటుంది వీడియో చూడండి అన్న, ఎంత బాగుంది. ఇది రాత్రి మబ్బు, లైట్ కూడా లేదుగా బయట మీకు కనిపిస్తుందా, ఎక్కడ ఏం లైట్ లేదు. చిన్నది ఒకటి లైట్ ఏమో ఉంది, అదే ఇంకా మన గుడిలో ఇప్పుడు లైట్ పోయింది అన్నట్లు, లైట్ పోయింది అందుకోసమే. అయినా మంచిగా వచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసి వీడియో. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఆకలి మీద కూర్చున్నారు కదా, కూర్చున్నాక ఈ అమ్మ ఉడి నింపినాక ఓకేనా, ఉడి నింపినాక ఈ ఫోటోగ్రాఫర్స్ ఏమన్నారంటే ఆ ఆకలన్నీ అట్లా పట్టించినారు అనమాట, ఫోటో బాగా వస్తుంది ఇట్లా అని. ఓకేనా,
ఏమంటారంటే కొంతమంది ఆకలి, ఇప్పుడు ఆ పాపాలు కూర్చున్నారు కదా, కొద్దిగా వెనక్కి జరిగి కూర్చుంటే ఆకలి ఇడాలా అంటారు. ఇప్పుడు ఆకలిని ఇడిపియాలా అంటారు. మా కాడ అది, మీ కాడ అయితే ఏమంటారో తెలీదు. ఆ కలసం పెడతారు, మధ్యన కలసం పెట్టి ఆ కలసం చుట్టూ ఆకులు ఆమె దగ్గర ఇట్లా 2 చేతులకి ఎన్ని వస్తే అన్ని ఆకులు పట్టుకోవాలా. ఆ పాప పట్టుకొని ఆ కలసం చుట్టూ ఇట్లా ఇడాలా. అట్లా 5 సార్లు 3 సార్లు 2 సార్లు ఇట్లా కొద్దిగా మతికిలేదు, క్షమించండి. ఓకేనా గైస్? కలసం చుట్టూ ఇడిచినాక ఇంకా పాపది ఇంకా పని అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు. ఓకే గైస్, ఉంటా.